ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 7 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. అయితే 7వ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నాడు భగవంతుడు అంటే, ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడవై ఇంద్రియాల ద్వారా కర్మలను చెయ్యి. ఇంద్రియములతోనే కర్మలను చేస్తాం కదండి. మనము అవయవాలతోని ఉపయోగించే నోటితో మాట్లాడడం, కళ్ళతో చూడడం, చేతులతో పని చేయడం, కాళ్ళతో నడవడం, ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక గుడికి వెళ్ళాలన్నా మన కాళ్ళను ఉపయోగించుకుంటాం. లేదు ఎవరినైనా తన్నాలన్నా కాళ్ళను ఉపయోగించుకుంటాం. అంటే కర్మ చేయడానికి కాళ్ళు చేతులు అన్నీ ఉపయోగపడుతున్నాయి. అయితే ఏం కర్మ చేస్తున్నాము, ఎటువంటి కర్మలు చేస్తున్నాము అనేది నిగ్రహించుకొని ఉండాలంటున్నాడు. మరి ఎట్లా నిగ్రహించుకుంటామండి చెప్పండి? మనం నిజంగా నిగ్రహించుకోగలుగుతామా? ఇప్పుడు మీరేమనుకున్నారు, గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేస్తా అనుకున్నారు. కానీ చేద్దామని చేయబోతే మీకు కాలు నొప్పి లేచిందండి. లేచి కొంతసేపు అట్లానే చేద్దామని ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అది కాలు కదలనియదు. అప్పుడు ఏమంటారు, తప్పక కూర్చుంటారు. చేద్దాం అనుకున్నానే నేను 11 ప్రదక్షిణాలు, కానీ నాకు కాలు కదలనియట్లేదు. అంటే మనం ఇప్పుడు లొంగిపోయామా? మన ఇంద్రియాలకు లొంగిపోయినామా? మనం చెప్పినట్టు ఇంద్రియాలు వింటున్నాయా? ఇంద్రియాలకు మనం లొంగిపోతున్నాము. ఇది మనం తెలుసుకోవాలి. అంటే మన మనసులో ఎటువంటి కర్మలు చేయాలని ఉన్నా కూడా ఇంద్రియాలు మనను కట్టి పడేస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి మనము సత్కర్మలను చేయాలంటుండు. అంటే ఆసక్తి ఉంచుకోదు. అంటే ముందు ఇంద్రియాలను మనము సంతృష్టిపరచాలి, సంతృప్తి చెందించాలి. ఇంద్రియాల పట్ల మనము శ్రద్ధ వహించాలి. అందుకే మన పెద్దలు చెప్పింది వినాలి. ఇంద్రియాలను సంతృప్తి పరచాలంటారు, ఇంద్రియాలకు లొంగద్దంటారు, ఆసక్తి ఉండొద్దు అంటారు. అంటే కర్మల పట్ల ఇంద్రియాలు మనను ప్రలోభ పెట్టే విషయాల పట్ల ఆసక్తితోని ఉండి వాటికి లొంగిపడి మనం పని చేయకూడదు. అంతేగాని ఇంద్రియాలు లేకుంటే మనం పనులు ఎట్లా చేస్తాం? కాబట్టి మనకు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని, ఉపాధిని మనం రక్షించుకోవాలి. రక్షించుకొని మనము చెప్పినట్టు విని, ఇప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఉంటే మనం చెప్పినట్టు విని వాళ్ళు పని చేసేటట్టు ఉండాలి. అంతేగాని వాళ్ళ ఇష్టం ఉన్న పని వాళ్ళు చేస్తూ ఉంటే మనం చూసుకుంటూ కూర్చోము కదా. అవునా కదా చెప్పండి? ఇప్పుడు అలాగే ఈ శరీరము మనకు ఉపయోగపడాలి అని నీలో ఉన్న ఆత్మ చెప్పినట్టు, నీ మనసు చెప్పినట్టు ఇంద్రియాలు నడుచుకునేటట్టు ఉండాలి. కానీ ఉంటుందా? లేదు. నువ్వేమనుకుంటావు? ఏదో చేద్దాం అనుకుంటావు. కానీ ఒక మంచి మాట, ఎందుకు మరి ఈ విధంగా జరుగుతుంది అంటే, మనము ఇంద్రియాలను సరిగా ఉపయోగించుకోవట్లేదు. అంటే చూడండి, పెద్దలు చెప్పిన దాని ప్రకారము మనం నడుచుకుంటే అది సమానంగా ఉంటుంది. ఏది కూడా సమానంగా లేదు. ఇప్పుడు కొంతమంది చూడండి అతిగా తింటూ ఉంటారు, కొంతమంది అతిగా నిద్రపోతూ ఉంటారు, కొంతమంది అతిగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అనవసరమైన వాటి విషయాలకు జోక్యం చేసుకుంటూ ఏదో పని ఉన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేయరు. ఇవన్నీ కూడా మనం చేసే కర్మలే, కానీ ఇవన్నీ కూడా మనకే చెడు కలిగించేవి, మనకు లాభం కలిగించేవి కాదు. అయితే మన ఇంద్రియాలను పట్టించుకోము. వాళ్ళు చెప్తూ ఉంటుంది, ఆకలిస్తుంది తిను కాదు, మనకి ఇష్టం ఉన్నది అలా వెళ్తూ ఏదో తినబుద్ధి అయిందని తినేస్తాం, ఆకలి ఉన్నా లేకున్నా. కానీ అలాంటప్పుడు ఏమవుతుంది,
మన లోపల ఉన్న ఇంద్రియాలు ఇబ్బంది కలుగుతుంది. వాటికి ఇబ్బంది కలిగిస్తే అవి ఎందుకు ఊరుకుంటాయండి? మన కడుపులో నొప్పి లేస్తుంది, ఏదో అల్సర్ అవుతుంది, ఇంకేదో అవుతుంది. అప్పుడు నోరు మూసుకొని మళ్ళీ దారికి వస్తాం కొన్ని రోజులు. అట్లా మనను వంచిస్తూ ఉంటుంది మన శరీరం. మనం దాన్ని చేయట్లేదు. అది చెప్పినట్టు దాన్ని మనం సరిగా ఉపయోగించుకోకపోతే కాలు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించినాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? కాళ్ళు మన మాట వినవు, చేతులు మన మాట వింటాయా? వినవు. నువ్వు పూజ చేద్దాం అనుకుంటావు, కానీ చెయ్యలేస్తలేదమ్మా, చెంచా కూడా ఎత్తొస్తలేదు. ఎందుకు ఎత్తరావట్లేదు అంటే వాటిని మనం సరైన విధానంలో ఉపయోగించుకుంటే అవి మన మాట విని మనల్ని గౌరవించి మనం చెప్పిన పనులు చేస్తాయి. కానీ మనం అట్లా ఉపయోగించుకోవడం లేదు, అతిగా ఉపయోగించుకుంటున్నాము. అవి వింటాయిలే అనుకొని, ఇప్పుడు ఎవరైనా కూడా శక్తికి మించిన పనిస్తే చేస్తారానండి? చెయ్యరు. అట్లనే మన మెదడైనా విపరీతంగా ఆలోచనలు చేస్తాం. చాలా యాక్టివ్గా ఉన్నాడండి అనుకుంటాం, కానీ అందులో ఉన్న అన్ని అనవసరమైన ఆలోచనలు. చాలా బాగా మాట్లాడతాడండి, అన్నీ మాట్లాడే మాటలన్నీ అనవసరమైన మాటలు. నాకు చాలా భోజనం అంటే ఇష్టం అండి. వాళ్ళు తినేవన్నీ అనవసరంగా శరీరానికి శ్రమను కలిగిస్తున్నాయి. చూడండి, ఇట్లా ప్రతిదీ తీసుకోండి. ఏదైనా ఒక మంచి సంగీతం ఉందండి, వింటూ ఉన్నాము, వింటాము. అట్లా ఎంతసేపు వినగలుగుతామో అంతసేపే వినగలుగుతాము. అది కూడా కొంతసేపటికి మనకు బోర్ వస్తుంది కదా. అంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్లో మనము చేయాలి. చేసినప్పుడు అవి కూడా మనం చెప్పినట్టు వింటాయి. ఒక మిషన్ అయినా కూడా అంతే కదండి. ఇప్పుడు మిక్సీ ఉందని గరగరా తిప్పేస్తూనే ఉంటాం అనుకో, కొంతసేపటికి పాటన వేలుతుంది, లేకపోతే బ్లేడ్లు ఇరిగిపోతాయి, లేకపోతే ఇంకేదో అవుతుంది, పని చేయకుండా అయిపోతుంది మిషన్ అయినా కూడా. ఆ విధంగా ఈ శరీరాన్ని మనము ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకోకపోవడం వల్ల దానికి మనం లొంగిపోవాల్సిన, బలవంతంగా అది మనని పట్టి ఉంచుతుంది. ఏ విధంగా? ఇప్పుడు చెయ్యి లేవట్లేదు, అసలు మనిషే లేవట్లేదు. ఎందుకైతుంది అంటే దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు నువ్వు. దాన్ని ఎట్లా లిమిట్లు ఉంచుకోవాలో అట్లా లిమిట్లో ఉంచుకోలేదు. దానికి సమయానికి ఆహారం అందియలేదు. అతిగా ఆహారాన్ని అందించడం, అతిగా నీళ్లను తాగడం, ఇవన్నీ కూడా అతివృష్టి అనావృష్టి అంటారు కదా. కొంతమంది ఏమో టైమే లేదండి అన్నం తినడానికి అని పొద్దునుంచి సాయంత్రం దాకా బిజీ ఉన్నాం, తినం. కొంతమంది ఏమో టైంపాస్కి ఖాళీ ఉంది అని చెప్పేసి పానీపూరి తింటారు, ఇంకో చోట పోయి చాట్ తింటారు, ఇంకోటి ఏదో తింటారు. అట్లా అంటే ఏది చేసినా కూడా అతిగా చేయడము, లేకుంటే అసలు చేయకపోవడం, మన ఆలోచనను బట్టి చేస్తున్నాము. కానీ మన శరీరాన్ని పట్టించుకుంటలేము. అంటే శరీరాన్ని పట్టించుకుని దానికి అవసరం ఉన్నది అందిస్తూ అది మనం చెప్పేటట్టు వినేటట్టు ఉంచుకోవడమే ఇంద్రియ నిగ్రహం. ఇప్పుడు స్వామీజీలు ఉంటారండి, సన్యాసులు కదా, మీరు తిండి తింటారా అంటే వాళ్ళు తినకపోతే వాళ్ళ శరీరం ఎట్లా నిలబడుతుందండి? వాళ్ళు కూడా నియమితంగా వాళ్ళు ఎంత ఆహారం తీసుకోవాలో అంత ఆహారాన్ని తీసుకుంటారు. అతిగా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకు నిశ్చల స్థితి అనేది ఉంటుంది. వాళ్ళు అన్నిటిని జయించగలుగుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళకి ఎందుకు కలగట్లేదు? కొంతమంది అంటారు చూడండి, వాడికి కోపం రాలేదనుకో, అరే ఉప్పు కారం తింటలే వారాన్ని ఎక్కువ అంటారు. అంటే అతిగా ఉప్పు కారాలు తిన్నప్పుడు, మాంసము అన్నీ తిన్నప్పుడు ఏమవుతుంది? ఆ జంతు లక్షణాలు స్వభావాలు వస్తాయి. కోపము, కసి, ద్వేషము ఇవన్నీ పెరుగుతాయి. అందుకే కదా
మరి మాంసాహారాలు తినొద్దు. మానవులు ఎప్పుడూ అందరితోని క్షమాగుణం కలిగి ఉండాలి, అందరికీ ఉపకారం చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పిండు. పరులకు కష్టం కలిగిస్తే అది మన కష్టంగా భావించి వాళ్లకు సహాయం చేసేవాడే నిజమైన మానవుడు. అది మానవత్వం అని చెప్తాడు భగవంతుడు. అయితే ఇంకా ఈ 8వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణ. అంటే ఎలాంటి కర్మలు చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియాల ద్వారా కర్మలు చేయాలన్నాడా? ఇప్పుడేమంటున్నాడంటే నువ్వు శాస్త్ర విహిత కర్తవ్యాలను చెయ్యి. శాస్త్రం ఏం చేయమన్నదో నీ పెద్దలు ఎలా చెప్పిండ్రో అలా చెయ్యి. పొద్దున్న 6ంటికి లే, చక్కగా స్నానం చేసుకొని దైవ దర్శనం చేసుకొని పూజ చేసుకొని నీ విధి నిర్వహణ ఏది ఉందో అది చెయ్యి. అట్లా పద్ధతి ప్రకారం చేసుకుంటూ నువ్వు భగవంతుడు మనకు కొన్ని ధర్మాలు ఇచ్చిండు. ఆ ధర్మం ప్రకారము నీ పుట్టుక నీ జన్మను ఇచ్చిన తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుని నువ్వు ఇతరులకు ఇబ్బంది కలగకుండా హాని చేయకుండా నీ శాస్త్ర విహిత కర్తవ్యాలను కర్మలుగా చేయాలి. అట్లా ఆచరిస్తే, ఇప్పుడు అట్లా చేయలేదనుకోండి, అట్లా చేయట్లేదు, పొద్దున్నలే అంటే 10ంటికి లేచినాం, తర్వాత ఏమవుతుందండి? అన్నీ పాడైపోతున్నాయి. మనం చేసే ప్రతి పని కూడా ఫెయిల్ అయిపోతున్నాం మనము. ఒకటి పాడైందంటే పొద్దున్నే లేవకపోతే టిఫిన్ తినాము, ఆకలి అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది. మనం ఎక్కడికైనా పోయి పని చేయాలంటే పని కాదు, అది లేట్ అవుతుంది. మళ్ళీ పొద్దయింది అని అంటే మనకు పనులు కావు అంటాము. ఆ విధంగా మనం చేయాల్సిన పనులన్నీ పోస్ట్పోన్ అయిపోతున్నాయి. మన ఆరోగ్యం పాడవుతుంది. మనం ఏవి చేయాలనుకుంటున్నామో అవి చేయలేకపోతున్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే శాస్త్రవిహిత కర్తవ్య కర్మలు చేయలేవనుకో, అసలు నువ్వు కర్మలు చేయకపోయిందే ఉత్తమం. ఏది చేయకు, నోరు మూసుకొని ఉండు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? ఒకదానికోటి మేసేవేళ కూసింది, కూసేవేళ మేసింది అంటారు కదా. అట్లా చేయాల్సిన విధానంలో చేయకుండా నువ్వు ఏ కర్మలు చేసినా కూడా వాటి వల్ల నీకు ఎటువంటి లాభం ఉండదు. అటువంటివి చేయకపోవడమే. కొంతమంది కొన్ని పనులు చేయకపోతే వాడికో ఒక పని చెప్తామండి, వాడికి ఏమంటాం? అబ్బో వాడికి చెప్పిన దానికన్నా ఊరుకున్నది ఏమంటాం. అవునా కదా? అదే చెప్తున్నాడు భగవంతుడు కూడా. అంటే వాళ్ళు చేసే పద్ధతిలో చెయ్యరు, చేయకుండా ఇంకా మిగతా క్వశ్చన్లు అడుగుతారు. అదెట్లా ఇదెట్లా, ఇంకా మనకేమొస్తుంది? విసుగొస్తుంది. విసుగొచ్చి వీడికి చెప్పిన దానికన్నా ఊరుకున్నా నయమంటాం. అట్లా అటువంటి కర్మలు చేయకపోయిందే నయమము. అంటే మనకి ఎక్స్ట్రా వేరే, ఇప్పుడు మనం చేయాల్సిన పద్ధతిలో చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల మనకు ఆరోగ్యం పాడవుతుంది, మన మైండ్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఏదో ఎక్కడికో పోయినాం, పోతూ ఎవడో గొడవ పెట్టుకుంటుంటే అందులో పోయి వీడేదో హీరోగా మాట్లాడదాం అనుకున్నాడు, అందులో చిక్కుకున్నాడు. అప్పుడు ఏమైంది? వాడు వీడు కలిసి వినీదంతారు. అంటే ఇప్పుడు అనవసరంగా పెట్టుకున్నదే. అంటే అనవసరమైన కర్మలు చేసేదానికన్నా ఉత్తమమైన కర్మలు చేస్తే చెయ్యి. లేదు అంటే అనవసరమైన కర్మలు చేయకపోయింది కూడా నయమే. అంటే మనం కనీసము ప్రశాంతంగా ఉంటాం. ఆ కర్మలు అసలు చేయకపోయిందే నయం కదా. కొంతమంది అంటారు అట్లనే, నువ్వు చెయ్యందే నయం రా, నువ్వు ఏ పని చేయకు, నోరు మూసుకొని ఉండు అంటారు. ఎందుకు అంటే వాడు ఏ పని చేసినా కూడా అందులో ఒకటి పాడు చేస్తాడు. వాడు పాడు చేస్తాడని చెప్పేసి వాడికి పనే చెప్పారు. అంటే ఎలా చేయాలో నేర్చుకుని చేయాలి వాడు. అంటే అటువంటి విచక్షణ జ్ఞానం లేదు. కాబట్టి కర్మలను ఆచరింపనిచో మరి శరీర నిర్వహణం ఎట్లా జరుగుతుంది? కరెక్టే, నువ్వు మంచిగా కర్మలు చేయట్లేదు కాబట్టి చేయకుండా ఉత్తమము అంటే ఊరుకోవచ్చా? ఊరుకోలేడు కదా.
ఏదో ఒక కర్మ చేయవలసిందే. మనిషి ఎట్లా, ఇప్పుడు మనిషి అంటే నడవాలి, మాట్లాడాలి, తిరగాలి, తినాలి, ఏదో ఒకటి స్కూల్కి పోయి చదువుకోవాలి, లేకుంటే కాలేజీకి పోయి చదువుకోవాలి, ఫ్రెండ్స్తోని ఆటలు ఆడాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అయితే వీడు ఎక్కడికి పోయినా ఏదో ఒకటి ఇబ్బంది కలిగించుకునే పరిస్థితిలో వాడిని ఎటు పోనీయడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు. కానీ వాడు పోకుండా ఏమీ చేయకుండా వాడి జీవితం ఎలా గడుస్తుంది? ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టే ఏదో ఒకటి చేసినప్పుడు అది ఎటువంటి కర్మ చేస్తే మనకు లాభమో అది తెలుసుకుని చెయ్యండి. శాస్త్రవిహితమైన కర్మలు చేయండి, ఇటువంటి అనవసరమైన కర్మలను వదిలిపెట్టుకోండి అని మనకు ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ 8వ శ్లోకంతో. ఇదండి ఈ 8వ శ్లోకానికి అర్థము. మరి 9వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.